పరిశుద్ధత మనలో ఉంటుందో వాళ్ళు భక్తులు. వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళందరూ భక్తులు కాదు, ఆరాధన చేసే వాళ్ళందరూ భక్తులు కాదు, వాక్యం చెప్పే వాళ్ళందరూ భక్తులు కాదు, ఓకేనన్నా, లేదా కానుకలు ఇచ్చే వాళ్ళందరూ భక్తులు కాదు, సంఘాలను కట్టే వాళ్ళందరూ భక్తులు కాదు. వీళ్ళెవరూ భక్తులు కాదు. కానీ ఎవరైతే క్రీస్తు పరిశుద్ధలో పాలిభాగస్తులై ఉంటారో, క్రీస్తు పరిశుద్ధ మనము కలిగి ఉంటామో వాళ్ళు భక్తులంటే. అందుకని దావీదు ఏమన్నా అంటే, నేను భక్తున్నాయా. దావీదుకి ఆ భక్తి అనేటువంటిది, ఆ హోలీనెస్ అనేటువంటిది, ఆ గాడ్లీనెస్ అనేటువంటిది ఎలా వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనికి కొన్ని శ్రమలను అనుమతించడం వలన, ఆ శ్రమలలో ఆనందించడం వలన దావీదుకి ఏమొచ్చిందంటే హోలీనెస్ వచ్చింది. అక్కడే పక్కన ఇంకో మాట ఉంటుంది, ఏమంటుందంటే కింద వచనాల్లో, నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా, ఐ ట్రస్ట్ యూ. దావీదుకి ఎంతటి విశ్వాసం చూడండి, ఎంతటి విశ్వాసం చూడండి, ఎంతటి విశ్వాసం అంటే సింహముని ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చగలిగేటువంటి బలము, నమ్మకం, గొల్యాతుని జయించగలిగేంత బలము, నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందంటే, తను గొర్రెలు కాచుకునేటప్పుడు ఒక సంగీత పరికరాన్ని తీసుకొని, ఒక వాయిద్యాన్ని తీసుకొని తను ప్లే చేసుకుంటూ దేవుని యందు ఆనందిస్తుండేవాడు, దేవుని యందు సంతోషిస్తూ ఉండేవాడు, దేవుని యందు కీర్తనలు పాడుతూ ఉండేవాడు, దేవుని యందు స్తుతిస్తూ ఉండేవాడు. ఆ దేవుని యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ బతికినటువంటి వ్యక్తి, ఎదిగినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి ఎప్పుడైతే దావీదు గొర్రెలు కాచుకుంటూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడో, దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడో, అతనికి దేవుని మీద నమ్మకం కలుగుతుంది. దేవుని యొక్క విశ్వాసంలో బలపడతాడు, అతను దేవుని యొక్క విశ్వాసంలో బలపడతాడు. మనం చేస్తున్నామా పని? మనం చేస్తున్నామా? మన శ్రమలలో మనకి దీనత్వం వస్తుంది, మనం భక్తిపరులం అవుతాము, మనము విశ్వాసంలో ఎదుగుతాము. తర్వాత మాట చెప్తాను నేను, ఓకేనా, నేను సేవకుడిని, దేవుని సేవ చేసే వాళ్ళగా ఉంటాము. ఇప్పటి వరకు మనం లోకంలో సేవ చేస్తున్నామేమో, మనుషులకి సేవ చేస్తున్నామేమో, ఎవరికి సేవ చేస్తున్నామో, కానీ దేవునిలో ఆనందించడం వలన సర్వెంట్ టు జీసస్ క్రైస్ట్ we become సర్వెంట్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి సేవ చేసేటువంటి సేవకులుగా మనం మారుతామండి. చివరికి ఒక మాట చెప్తాను, చూడండి, ఒక మాట చెప్తాను నేను, చూడండి. యెహోవా, చూడండి ఎక్కడ అన్నానా, ఎక్కడంటే ఒక మాట చెప్తాను, 4:3 వచనం, ప్రభువా దినమెల్లా నీకు నేను మొరపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నీకు నాకు ప్రార్థన చేయడం చేత కాదు. ఎప్పుడు ప్రార్థనకు వస్తాం తెలుసా? ఎప్పుడు ప్రార్థనకు వస్తాం? మన అబ్బాయికి 104, 105 జ్వరం వస్తే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వస్తాం కదా, అవునా కదా. మన అమ్మాయికి ఆకుండా 10 సార్లు వాంతులు అయితే తల్లడిల్లిపోయి దేవుని దగ్గరికి వస్తాం, అవునా కదా. ఓ రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయంలో ఉంటే దేవుని దగ్గరికి వస్తాం. అప్పుడు వస్తుంది కదా మొర, ఎంత కేకలేస్తామో కదా, ఎంత రోదన చేస్తామో కదా, ఎన్ని కన్నీళ్ళు కలుస్తామో తెలుసా. అంటే శ్రమ నీకేం నేర్పిందంటే ప్రార్థన నేర్పింది. మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, ఎలా మొరపెట్టాలో మనకు తెలియదు, ఎలా జోగాడాలో తెలియదు, యాకోబు వలె దేవుని దగ్గర ఎలా పెనుగులాడాలో నాకు తెలియదు. అయితే శ్రమ ఏం చేస్తుందంటే, శ్రమలో ఆనందించడం వలన దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేయాలో వస్తుంది, దేవుని దగ్గర ఎలా మొరపెట్టాలో వస్తుంది, ఎలాగ పెనుగులాడాలో తెలుస్తుంది, స్థిరమైన ప్రార్థన జీవితం వస్తుంది. అందుకే దేవుడు నీకు నాకు శ్రమను అనుభవిస్తాడు. అందువల్లనే ఇందును బట్టి మనం దేవుని ఆనందించాలి. దేవా, అయ్యా నేను జీరోని, నీ పరిశుద్ధిని కాదు, శ్రమల ద్వారా నాకు పరిశుద్ధిని ఇచ్చావు. నాలో దీనత్వం లేదు, నీ శ్రమల ద్వారా నాకు దీనత్వాన్ని ఇచ్చావు. అందుని బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా. అయ్యా నాకు ప్రార్థనా జీవితం చేత కాదు, నేను జీరోని ప్రార్థన వీరుని చేశావు. అందుని బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా. అయ్యా నాకు తగ్గింపు తెలియదు, అయ్యా నీ శ్రమల ద్వారా నాకు తగ్గింపు ఇచ్చావు. ఎలా క్షమించాలో తెలియదు, ఎలా క్షమించాలో నేర్పావు నీ శ్రమల ద్వారా. అందుని బట్టి నేను ఆనందిస్తానయ్యా. అయ్యా నేను ఎలాగ ప్రేమించాలో నాకు చేత కాదు, ప్రేమ లేని వాడిని నేను మొరటి వాడిని నేను, కఠినాత్ముడిని. నీ శ్రమల ద్వారా నాకు ఏం నేర్పావంటే మనుషుల్ని ఎలా ప్రేమించాలో నాకు నేర్పావయ్యా. అందుని బట్టి నేను ఆనందిస్తానయ్యా. మనం దేవుని ఎందుకు ఆనందించాలంటే శ్రమలలో దైవిక లక్షణాలు అనేటువంటివి నీలో నాలో పెట్టాడు ఆయన. శ్రమల ద్వారా దైవిక లక్షణాలు ఏంటి? ఆ దైవిక లక్షణాలు ప్రార్థించడం నేర్పాడు, పరిశుద్ధంగా జీవించడం నేర్పించాడు, విధేయత కలిగి జీవించడం నేర్పించాడు, యథార్థత కలిగి జీవించడం నేర్పించాడు, ప్రేమించడం నేర్పించాడు, ప్రార్థించడం నేర్పించాడు.
దైవ సారూప్యంలోకి నిన్ను నన్ను మార్చుకున్నాడు శ్రమల ద్వారా. అందుని బట్టి శ్రమలు ఏం చేయాలంటే ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే ఇందుకు ఆనందించాలి. 4 విషయాలు నీ ముందు తీసుకొచ్చానన్నా. మన దేవునిలో ఆనందించాలి, సంతోషించాలి, ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. ఎందువల్లంటే వాక్యంలో ఆనందించడం వలన వాక్యంలో ఆనందించాలి. వాక్యం ఆనందించడం వలన నీకు అది తోడుగా ఉంటుంది, నేను బలపరుస్తూ ఉంటుంది. ఓకేనైనా వాక్యము మన జీవితానికి అప్లై చేసుకుంటూ దేవుని యొక్క ఉపదేశములలో, దేవుని మార్గములలో నీవు నడుచుకున్నట్లయితే మనం తిననేటువంటి మార్గంలో వెళ్తుంటాము. క్రీస్తు యేసు యొక్క మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటాము. అందుని బట్టి మనం ఆనందించాలి. 3వ విషయం, ప్రజలల్లో కూడా నేను నిందించినప్పుడు, దూషించినప్పుడు, హేళన చేసినప్పుడు, అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, ఎటువంటి శోధనకి నేను గురి చేసినప్పుడు ఆనందించమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. ఎందుకంటే నా ఫలం అనేటువంటిది పరలోకంలో ఉంటుంది, అది అధికంగా ఉంటుంది. ఓకేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి హింసల గుండానే ప్రయాణం చేసి పరలోకంలో తండ్రి దగ్గర చేరి ఉన్నాడు. దావీదు కూడా అటువంటి శ్రమల గుండానే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అందుకని అట్లా ఉన్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలు కూడా అటువంటి శ్రమల్లో కూడా ప్రయాణం చేస్తుందని శరసాల్లో బంధింపబడినప్పుడు కీర్తనలు పాడుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే పరలోకంలో దేవుడిచ్చేటువంటి ఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు, నిరీక్షణ కలిగి ఉన్నారు వాళ్ళు. ఎటువంటి ఫలం ఇస్తాడంటే దేవుడు ఆయన మహిమలో మనం పాత్రలం అవుతాము, ఆయన స్వాస్థ్యంలో పాలుపాగలస్తులం అవుతాం. మనం ఆయన స్వాస్థ్యంలో, ఆయన రాజ్యంలో మనం పాలుపాగస్తులం అవుతాం. ఆయన రాకడ సమయంలో మహిమతో ఎత్తబడుతుంటాం నాన్న. అందుని బట్టి మనం దేవుని ఆనందించాలి. 4వ విషయంకి వచ్చేటప్పటికి ప్రభువుని ఎందుకు ఆనందించాలంటే లోకంలో మనకి రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనలను దేనికోసమంటే నీకు విధేయత నేర్పాలని, నీకు ప్రార్థనా జీవితం నేర్పాలని, నిన్ను యథార్థవంతుని చేయాలని, నేను నీతివంతుని చేయాలని, నేను ప్రేమామయుని చేయాలని, క్రీస్తు సారూప్యంలోకి నిన్ను మలుచుకోవాలని, ఆయన రాజ్యానికి వారసం చేసుకోవాలని నా జీవితానికి శ్రమలు అనుమతించినప్పుడు అవి వాటిని మహా ఆనందంగా ఎంచుకొని ఆనందించవలసిన వారం ఉన్నాం. అవి లేకపోతే మనలో విధేయత ఉండదు, మనలో పరిశుద్ధత ఉండదు, మనలో ప్రేమ ఉండదు, మనలో తగ్గింపు ఉండదు, మనలో దీన మనస్సు ఉండదు, ఏమీ ఉండవు. మనకి లోకములో పరమ దుర్మార్గులుగా ఉంటాం మనం. గుర్తుపెట్టుకోండి, చాలా కఠినాత్మలుగా ఉంటాం మనం అవి శ్రమలు కనుక లేకపోయినట్లయితే. కానీ దేవుడి యొక్క అనాది ప్రణాళికలో భాగంగా నిన్ను నన్ను ప్రేమించి కొన్ని శ్రమలని మనకు అనుమతించడం వలన దైవిక లక్షణాలన్నిటినీ కూడా నీకు నాకు ఆపాదిస్తున్నాడు. ఎప్పుడు వస్తాయంటే ఆనందించడం వలన. ఆనందించాలి, మనం దేవునిలో ఆనందించాలి. దీనిని ఏమంటామంటే రీజాయిస్ ఇన్ ఇండివిజువల్ లైఫ్ అంటాం. ఏమంటాం నన్ను దీన్ని? రీజాయిస్ ఇన్ ఇండివిజువల్ లైఫ్. మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుణ్ణి ఇలాగా ఆనందించవలసిన వారు ఉన్నాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని ఇలాగ ఆనందిస్తూ దేవుని మహిమపరచవలసిన వారు ఉన్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉండకపోయినట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఇన్ని సంవత్సరాల మించి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్రీస్తులో ఇలా ఆనందించలేదయ్యా, ఇలా సంతోషించలేదు, ఇంకా నాలో ఈ ఆనందం లేదయ్యా, నేను ఇంకా లోక సంబంధమైన ఆనందం కోసమే వెంపర్లాడుతూ ఉన్నాను, నన్ను క్షమించు. క్రీస్తులో ఆనందించడం కోసం, ప్రభు ఇచ్చేటువంటి ఫలాల కోసం ఎదురు చూసేవాడికి ఉండడం కోసం సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాము. యోగ్యమైన రీతిలో బలలో చేవేద్దాం. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ డాక్టర్ రవి గారు మనకి బల్ల మంచుతారు. నాన్న దయచేసి అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలోకి రండి అందరూ. ఇంతవరకు మనం ప్రభు యొక్క స్వరాన్ని వింటూ వచ్చాం. మనందరము ఏదో ఒక శ్రమలో ఉన్నవారమే, ఏదో ఒక బాధలో, ప్రతిదినము ఏదో ఒక సంతోషం లేని వారముగా, బాధలు కలిగిన వారముగా, శ్రమల ద్వారా వెళ్తున్న వారముగా ఉంటున్నప్పటికీ ప్రభు వాక్యము ఫిలిప్పీ 4:4 చెప్తున్నట్లుగా ఆనందించుడి, మరలా చెప్తాను ప్రభువునందు ఆనందించుడి. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు సంతోషంగా ఉండడం, అది ఎంతో కష్టమైనప్పటికీ ప్రభు మనకు నేర్పించే పాఠాల కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి. ప్రభు యొక్క బల్ల దగ్గరికి మనం వస్తుండగా
మనకున్నటువంటి ప్రతి ఒక్క శోధన, కష్టము, హింస ఏదైనప్పటికీ ప్రభు వైపు చూచినప్పుడు అది చాలా చిన్నదిగా కనబడాలి. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం. అదేవిధంగా మనకు దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించట కొరకై అనేకమైన శ్రమలు తీసుకొని వచ్చినప్పుడు ప్రభువుకు దగ్గరగా రావాలని, ప్రభువును హత్తుకోవాలని, ఏదైనా కష్టము శ్రమ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దేవుడి నుంచి వెళ్ళిపోవటం జరుగుతుంది, లేదంటే ప్రభువుకు దగ్గరగా రావటం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో అది మనం పరీక్ష చేసుకోవాలి. కష్టము శ్రమ వచ్చినప్పుడు ప్రభువుకు దగ్గరగా వస్తున్నామా లేదా? ఏదైతే మనలో ఇంకా ప్రభువుకు అసహ్యమైనది, ప్రభువుకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది ఒప్పుకొని విడిచిపెట్టడానికే ప్రభు ఈ యొక్క సమయం మనకు ఇవ్వబడుతుంది. ఆ రీతిగా మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును హత్తుకొని ప్రభు యొక్క ఆనందాన్ని మన హృదయంలో చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము అది మన యొక్క ఫిజికల్ థింగ్స్ మీద, భౌతికమైన వాటి మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీద, క్రిస్మస్ సంబరాల వలన వీటన్నిటి రాదని మనం హెచ్చరిక పొంది ఉన్నాం. అలాంటి సంతోషం మన హృదయాల్లో నింపబడాలని, సమస్త జ్ఞానానికి మించిన యేసుక్రీస్తు యొక్క సమాధానం మన హృదయాలను ఏలాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏదైతే దేవునికి అయిష్టమైందో అది విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు. మేము పాపులము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారమై ఉండగా ప్రభు మీ మహా గొప్ప ప్రేమ చేత మమ్మల్ని విడుదల కలుగు చేసి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని ఉన్నారు. ఈ దినము ప్రభా అయినా ఈనాడు ప్రభా మేము నీ బిడ్డలమని చెప్పుకునేటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు. మీరు మా తండ్రిని, మా పరలోకపు తండ్రిని చెప్పుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. అంతేకాదు ప్రభు, మమ్మల్ని విమోచించట కొరకై మీరు కార్చిన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందుచుండగా యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు మీ కుడి హస్తాన్ని మీ తలకంటే ఎత్తుగా చూపించినట్లయితే రొట్టె మీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు కొంచెం తీసుకొని ప్రక్కవారికి అందించండి. కళ్ళు తెరిచి చూడొద్దు, దయచేసి ప్రార్థనలో ఉండండి. ఏదైతే ప్రభువుకు అయిష్టమైందో అలాంటిది ఒప్పుకొని విడిచిపెట్టండి. అలవాటు ప్రకారం ఒప్పుకోవటం విడిచిపెట్టడం, ఒప్పుకోవటం విడిచిపెట్టడం అది ఒక సైకిల్గా చేసుకోవద్దు. ప్రభు శక్తిని కోరుకొనండి, ప్రభువుకు నమ్మకంగా ఉండండి.
ఇంకెవరైనా పొరపాటున విడిచిపెట్టబడినట్లయితే మీ కుడి హస్తాన్ని మీ తలకంతటే ఎత్తుగా చూపించండి. రొట్టె వచ్చు పర్యంతం వరకు మీ హస్తాన్ని చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రేమగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రములు. ప్రభువా, నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడవు. మీ రక్త ప్రోషణకు మమ్మల్ని మేము తెచ్చుకున్నప్పుడల్లా ప్రభు, మా తప్పిదములు, మా పొరపాట్లు, మా అపరాధములు సమస్తమును క్షమించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో అలాంటి వారిని కనికరం చూపించే దేవుడు. నీ రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని మేము తెచ్చుకొని చుండగా, మా పాపను మేము ఒప్పుకొని చుండగా మమ్మల్ని క్షమించుము. యోగ్యమైన రీతిలో నీ బలలో, నీ రక్తంలో సాదృశ్యమైన రసంలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ కుడి హస్తాన్ని మీ తలక కంటే ఎత్తుగా చూపించండి. రసం మీ ఎద్దుకు తీసుకొని రాబడుతుంది. మిగతా వారు దయచేసి ప్రార్థనలో ఉండండి.